ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. మార్చ్ 25, 26 తేదీల్లో కుంభరాశి వారికి కొన్ని నిజాలు అనేవి బయటపడతాయి. కాబట్టి వాటి వల్ల వీరికి అదృష్టమా దురదృష్టమా, అలాగే ఇంత కష్టాల నుండి బయటపడే అవకాశాలు ఈ విధంగా రాబోతున్నాయి. కాబట్టి మేము చెప్పే విషయాలు మీ మనసులోతుకి వెళ్ళి ఆలోచన విధానం అనేది పెరుగుతుంది. అలాగే ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి ఎలా ఉంటుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి ఈరోజు మీరు కుంభరాశి వారి గురించి తెలుసుకునే సత్యం మీ గుండెను తాకుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారి జీవితంలో చాలా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు మాత్రమే మిగిలాయి. ఇంతవరకు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు ఎలా ఎదుగుతూ వచ్చారు అంటే, వీరికి ఆత్మబలం అనేది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి బుద్ధిబలం, ఆత్మబలం మరియు దైవబలం ఎక్కువగా ఉంటుంది. ఇంతటి కష్టం వచ్చినా కూడా వీరికి తట్టుకునే శక్తి ఆ దేవుడు ఇచ్చాడు. కుంభరాశి వారు వారి జీవితంలో బాల్యం నుంచి కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు చాలా వచ్చాయి. అలాగే చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడ్డారు. అయితే వారి పుట్టుకతోనే పోరాట యోధులు కావడం వీరి అదృష్టమా దురదృష్టమో తెలుసుకుందాం. ఇకపోతే ఈ రాశి వారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, బాధలు చూశారు. వీరికి సంతోషమంటూ ఇప్పటి వరకు ఏమీ లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు అస్సలు భయపడరు. నుండి ఎలా బయటపడాలి, ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తారు. అలాగే ఈ సమస్యకు కారణం ఏమిటి, సమస్య ఎలా తీరుతుంది అనేవి ఆలోచిస్తారు. ముందుగా సరియైన ఆలోచనలతో, సరియైన ఆలోచన విధానంతో ఉండడంతో ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం. ఆ భగవంతుడే ఎన్నో కష్టాలు, కన్నీళ్లు చూశారు, కానీ వెనుకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ వెళ్ళారు. కాబట్టి మనము ఎంత మనుషులము మనము అనుకునే వ్యక్తులు కాబట్టి ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ శ్రీరాముణ్ణి తలుచుకొని ముందడుగు వేస్తూ వెళ్తారు. ఈ రాశి వారు ఏదైనా సరే లోతుగా ఆలోచిస్తారు. ఏదైనా సమస్య వచ్చిందంటే ఇట్టే తీర్చడానికి ప్రయత్నిస్తారు. వీరికి స్నేహం చాలా తక్కువ. వీరికి వీలైనంత వరకు కష్టపడుతూ ఉంటారు. సమయాన్ని వృధా చేయకుండా ఉంటారు. ముఖ్యంగా కుటుంబం అంటే చాలా ప్రేమ. ఏదైనా సమస్య వస్తే దాని మూలాలకు వెళ్ళి కారణం ఏమిటి, ఈ సమస్య ఎందుకు వచ్చింది, సమస్య ఎలా తీరుతుంది అనే ఆలోచనలు చాలా ఉంటాయి. ఆ సమస్య వెంటనే తీర్చేస్తారు. ఎక్కువ రోజులు సమస్యని వేయలేరు. కాబట్టి ఈ రాశి వారికి ఇంతకాలంగా ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది. కానీ ఇక నుండి వీరికి చాలా అదృష్టం అనేది ఈ విధంగా వస్తుంది. రాశి వారు ఏదైనా ముఖం ముందరనే చెప్పుతారు, ముక్కుసూటిగా మాట్లాడుతారు. ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడే పద్ధతి వీరికి అస్సలు నచ్చదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవారిని వీరు అస్సలు ఓర్వరు. కపట మాటలు వీరికి అస్సలు రావు. ఎవరైనా మాట్లాడినట్లయితే వారిని మరోసారి నమ్మరు. వారి ఆలోచన విధానం భవిష్యత్తు పైన ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, ఎలా ఆలోచిస్తే ఎలాంటి అదృష్టం, ఐశ్వర్యం, ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది అనేవి ఆలోచిస్తారు. కానీ ఎవరి చేతితో ఎలాంటి ఆదాయం మాత్రం ఉచితంగా ఇస్తారంటే అస్సలు తీసుకోలేరు. వీరి కష్టానికి ఫలితం మాత్రమే తీసుకుంటారు. ఇప్పటి ప్రపంచం ఎలా ఉంటుంది,
ఎలాంటి ఆదరణతో ఉంటాము అనేవి చాలా ఆలోచిస్తారు. కుంభరాశి వారు తమ కుటుంబం కోసం చాలా కష్టపడతారు. ఎన్నో ఆశలను నిరాశలుగా చేసుకుంటారు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు చాలా వేసుకుంటారు. కానీ అన్ని విషయాలలో వీరు అనుకున్నవి జరగవు. ఎందుకంటే వీరి చుట్టూ దురదృష్టం అనేది ఇంతకాలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అదృష్టం మాత్రమే వస్తుంది. కాబట్టి కొన్ని రహస్యాలు అనేవి బయటపడతాయి. వీరు ఇంతకాలంగా ఎందుకు కష్టాలు, నష్టాలు, బాధలు పడ్డారు, ఇప్పుడు ఎలాంటి అదృష్టం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి వివాహం అయిన తర్వాత చాలా మందికి కష్టాలు అనేవి పెరిగాయి. కానీ వీరి చుట్టూ ప్రేమ మాత్రం చాలా ఉంటుంది. ఎందుకంటే వీరు అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అందరూ వీరిని ఇష్టపడతారు. కాబట్టి అన్ని కష్టాలలో కూడా ప్రేమగా మాట్లాడేవారు వీరి చుట్టూ ఎక్కువగా మంది ఉండడం వలన ఎన్ని సమస్యలు వచ్చినా కూడా సంతోషంగా భరించే అవకాశాలు వీరికి చాలా ఇచ్చాడు ఆ భగవంతుడు. కానీ కష్టాల కాలం అనేది ముగిసిపోయింది. కాబట్టి ఇప్పుడు అదృష్టం మాత్రమే వీరికి ఉంటుంది. ఇక నుండి కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మీకు చాలా మంచి యోగాలు ఉన్నాయి. మీ ప్రయత్నాలన్నీ ఫలించి సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం వల్ల ఉద్యోగస్తుల్లో లేదా వ్యాపారం చేసేవారికి సమస్యల నుండి బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో శాంతంగా ముందుకు సాగండి. అవసరమైన విషయాల గురించి ఆలోచించండి. అనవసరమైన విషయాల గురించి ఆలోచన అనేది మానుకోండి. ఎందుకంటే దానివల్ల ఆందోళన చెందడం జరుగుతుంది. పనులలో వాయిదా వేయకుండా ఇబ్బందులు పడకుండా ఉండండి. కాబట్టి ఈ రాశి వారికి శక్తి సరిగ్గా పనిచేయడానికి తగినంత విశ్రాంతి కూడా తీసుకోవాలి. ఈ విశ్రాంతి చాలా అవసరమని గుర్తించండి. కుటుంబ సభ్యుల సూచనలు పాటిస్తూ స్నేహితులతో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు కలిగే శుభ పరిమాణాల్లో ఆనందాన్ని ఇస్తాయి. అలాగే ఏది చేసినా కలిసి రావడం లేదు, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి మాకు తగ్గింది అనుకునేవారు ప్రతి శనివారం శనీశ్వరునికి తైలాభిషేకం చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించగలుగుతారు. ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక నుండి విజయాలు సాధించడానికి కాలం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. లక్ష్యం మీకు చాలా చేరువలో ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఏకాగ్రతతో పనిచేస్తే మీ కష్టానికి ఫలితం వెంటనే దక్కుతుంది. వ్యాపారంలో పరిస్థితులకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ పనులను మధ్యలో ఆపకుండా నిరంతరం శ్రమించండి. ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే అందరితో కలుపుకుపోవడం, సమయస్ఫూర్తితో మాట్లాడడం, సమాజంలో మీకు సరియైన గుర్తింపు లభిస్తుంది. చాలా సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపార రంగాలలో పురోగతి కనిపిస్తుంది. కీలకమైన పనులలో చాకచక్యంగా ఉంటారు. విజయాలు మీదే అవుతుంది.